పరిశుద్ధ గ్రంథంలో ఉండే దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరాను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, సర్వోన్నతుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయకాలం అంతా కాపాడారు ప్రభువా. సాయంకాల సమయంలో రాత్రి వేళ నీ సన్నిధిలో మరొకసారి మేమందరం సమకూడే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఓ దేవా, ఇంతవరకు పాటల్లో, వాయిద్యంలో, ఆరాధనలో తోడుగా ఉండి నడిపించిన దేవుడవు. వర్తమానంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. చదవబడిన వాక్య భాగంలో కొన్ని ఆశీర్వాదము జోడించి ప్రభువా, నిశ్చయముగా తండ్రి మీరు మాతో మాట్లాడండి. నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. వాక్యపక్షంగా నిలబడి నన్ను కూడా మీరు బలపరచండి. నీ వశంలోకి తీసుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండును గాక. నేరుగా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. ఇశ్రాయేలు మరియు సంఘము. ఇశ్రాయేలు మరియు సంఘం అనే వర్తమానంలో భాగంగా దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రాముని అబ్రహాముగా మార్చి అబ్రహాముకి వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో దేవుడు పెట్టి అబ్రహాములో నుండి ఇస్సాకుని, ఇస్సాకులో నుండి యాకోబుని, యాకోబులో నుండి యోసేపుని, అలాగే అతని యొక్క అన్నదమ్ముల్ని 12 మంది గోత్రకర్తలను తీసుకొచ్చారు. యోసేపును యోసేపును బట్టి వారందరూ ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకురావడానికి వారి యొక్క మొర్రను విని ప్రవక్త అయిన మోషేను పంపిస్తే వారు మోషేని ప్రవక్తగా అంగీకరించినందువలన వారి శ్రమలు మరింత 40 సంవత్సరాలు పొడిగించబడ్డాయి. తర్వాత 40 సంవత్సరాలంటే 3వ తరం, అంటే 2వ తరం, మోషేతో ఉన్న తరం చనిపోయింది. 2వ తరం ఉన్నప్పుడు ప్రవక్త అయిన మోషే రంగం మీదకు వచ్చినప్పుడు వారు మోషే యొక్క వర్తమానం విని మోషే పరిచర్యలో ఆ అద్భుతముల పరిచర్య ఏదైతే ఉందో అది చూసి ప్రజలు అతని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, దేవుని చేత పంపబడిన ప్రవక్త అని నమ్మి ఆ యొక్క ప్రవక్త యొక్క వర్తమానం ద్వారా వారు ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రం ద్వారా బయటికి వచ్చారు. దాన్ని మనం గత రాత్రి చూసాం. ప్రవక్త అయిన మోషే అని నమ్ముట, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూచుట. అటు తర్వాత వారు ఏం చేశారు? అటు తర్వాత వారు సిలువ దగ్గరికి రక్తము కిందకు వచ్చారు. రక్తము ద్వారా వారు విడుదల పొందారు. రక్తము ద్వారా, సిలువ ద్వారా, రక్తము ద్వారా విడుదల పొంది ఐగుప్తును విడిచి బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారంటే నీటి దగ్గరకు వచ్చారు. నీరు ఎర్ర సముద్రములో మోషేను బట్టి మేఘములోను ఎర్ర సముద్రంలో వారు ఏం చేశారు? బాప్తిసం పొందారు. ఏం చేశారండి? బాప్తిసం పొందిన తర్వాత వారు అడుగు పెట్టింది అరణ్యములో. మోషే వారిని పిల్లల యొక్క హృదయాల్ని తండ్రుల వైపుకి తిప్పాడు. వారు పిల్లలై ఉన్నారు. వారి తండ్రులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క తండ్రులై ఉన్నారు.
వారికి ఏమని అడ్రస్ చేసుకున్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మమ్మల్ని పంపాడన్నాడు, నన్ను పంపి ఉన్నాడు అన్నాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారికి తండ్రులై ఉన్నారు, వీరు పిల్లలై ఉన్నారు. ఐగుప్తులో ఉన్న పిల్లల హృదయాల్ని తండ్రుల వైపుకి తిప్పే పరిచర్యని మోషే జరిగించాడు. అలాగే మనకు కూడా, ఐగుప్తులో ఉన్న మనకు కూడా దేవుడు మోషే వంటి ఒక ప్రవక్తని మనకి పంపించి పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పే పరిచర్యని ఒక ప్రవక్త మనకి కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ వరకు మనం చూసుకుంటూ వచ్చాం. తర్వాత మోషే పరిచర్య 4 గ్రంథాలు అని. మోషే పరిచర్య 4 గ్రంథాలు. అలాగే యేసుక్రీస్తు యొక్క పరిచర్య కూడా 4 గ్రంథాలు అని. ఆమేన్. మోషే పరిచర్య వలె యేసుక్రీస్తు పరిచర్య కూడా, మోషే పరిచర్య యేసుక్రీస్తు పరిచర్యకి మాదిరిగా ఉందని కూడా రాత్రి చూసాం. ఆమేన్. ఆయన పుట్టినప్పుడు 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ చంపేశారు మోషే పుట్టినప్పుడు. అదే విధముగా యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా జరిగింది. అట్లాగే యేసు ప్రభు వారు అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత సిలువ దగ్గరకు వచ్చాడు ఆయన. అలాగే మోషే కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత అక్కడ నీటిని రక్తముగా మార్చాడు. యేసు ప్రభు వారేమో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. చివరిగా ఆయన యొక్క ఐగుప్తులో ఆయన పరిచర్య ఎక్కడ ముగించబడిందంటే సిలువ దగ్గర. ఎవరి పరిచర్య? మోషే పరిచర్య ఐగుప్తులో సిలువతో ముగించబడింది. అంటే గొర్రె పిల్ల వధించబడుటతో ముగించబడింది ఐగుప్తులో. అలాగే ఐగుప్తులో ఉన్న ఈ ఐగుప్తు అనబడి ఈ లోకంలోకి యేసు ప్రభు వారు వచ్చి సిలువతో ఆయన పరిచర్యని, భూమి మీద గొర్రె పిల్ల పరిచర్యని ముగించాడు. ఆమేన్. అక్కడ మోషే ద్వారా వధించబడిన పస్కా గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. అటు తర్వాత దేవుడు 7 పండుగలను ఇచ్చాడు ఆయన. అందులో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఆ పస్కా పండుగకు వధించే ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. వారి యొక్క యాత్రలో గొర్రెపిల్ల ఉన్నట్టుగానే మన యాత్రలో కూడా గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. సిద్ధంగా ఉన్నారని నేను ఆశపడుతున్నాను. వేగంగా వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. నాతో పాటు మీరు కూడా వేగంగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి. మీ మనసులో అటు ఇటు వెళ్ళనివ్వకుండా వాక్యముతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న వారిని దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి మధ్యలో దేవుడు ఏర్పాటు చేసింది ఏంటండి? ఎర్ర సముద్రాన్ని దాటాలంటే వారు మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అప్పుడు వారు ఆ యొక్క బాప్తిసము ద్వారా ఐగుప్తుకి వారికి ఏ సంబంధం లేనట్టు బయటకు వచ్చేస్తున్నారు. అలాగే ఎవరైతే మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతారో వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చేస్తారు. ఐగుప్తు అనే ఈ లోకము నుండి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఆహారం కొరత వస్తే దేవుడు ఏమిచ్చాడు? మన్నా ఇచ్చాడు. పగలు వారికి మేఘస్తంభం, అగ్నిస్తంభం, మన్నా, బండ, తర్వాత అండి 10 ఆజ్ఞలు. చెప్పండి. 10 ఆజ్ఞలు, మందసము, బలులు, 7 పండుగలు, ఇత్తడి సర్పము, ఇంకా అండి మేఘస్తంభము, అగ్నిస్తంభము, మన్నా, బండ, 10 ఆజ్ఞలు, మందసము, బలులు, 7 రకాల పండుగలు,
ఇత్తడి సర్పము, ఇంకేంటి, ఇంకేమి ఇచ్చాడు దేవుడు వారికి, ఇశ్రాయేలుకి? అరణ్య యాత్రలో వచ్చేవన్నీ, ఇవన్నీ దేవుడు వారికి అరణ్య యాత్రలో ఇచ్చాడు. అరణ్య యాత్రలో దేవుడు వారికి ఇచ్చినవి. అవునండి. ఇంకేమున్నాయి? ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. ఇవన్నీ ఎవరికి సదృశ్యం? యేసుక్రీస్తుకి సదృశ్యం. మేఘస్తంభముగా ఉన్నది ఆయనే, అగ్నిస్తంభముగా ఉన్నది ఆయనే, మన్నాగా వచ్చింది ఆయనే, బండాగా ఉన్నది ఆయనే, 10 ఆజ్ఞలు ఆయనే, మందసము ఆయనే, బలులు దాని యొక్క అర్థము ఆయనే, 7 రకాల పండుగల సారాంశము ఆయనే, ఇత్తడి సర్పము ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి. అంతటి అర్థము ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే భౌతిక సంబంధమైన యాత్రలో యేసుక్రీస్తు వారికి ఎలా సహాయపడుతున్నాడో చూడండి. ఏ సమయంలో ఎలా ఉండాలో ఆ రీతిగా ఆయన ఉంటున్నాడు. మనకు కూడా ఉన్నాడా మరి? మనకు ఒక అగ్నిస్తంభం ఉన్నది, ఆమేన్. మనకు ఒక మేఘస్తంభం ఉన్నది, మనకు కూడా మన్నా ఉన్నది. మన్నా ఏంటండి? వాక్యమై ఉన్నది, క్రీస్తు. బండ అనబడిన క్రీస్తు మనకున్నాడు. 10 ఆజ్ఞలు అనబడిన 7 ముద్రల ప్రత్యక్షతలో 10 అంశాలు ఉన్నాయి. మందస్సం ఉన్నది, అది మందస్సం ఎవరో కాదు, మనమే ఉన్నాం, వాక్యమై ఉన్నది. బలులు, అర్పణలు అవి నెరవేర్పుని మనకిచ్చి ఉన్నాడు. 7 రకాల పండుగలు ఆత్మ సంబంధంగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇత్తడి సర్పము ఆ దాని వైపు చూచుట, అది సిలువై ఉన్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ రీతిగా దేవుడు మనకి కూడా ఏ సమయంలో ఏ విధంగా మనకు ఉండాలో ఆ విధముగా దేవుడు అయినా మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. వారికి అరణ్య యాత్రలో ప్రత్యక్షపరుచుకున్నట్లే, ఎవరికి? ఇశ్రాయేలుకి ప్రత్యక్షపరుచుకున్నట్లే, యూదులకు ప్రత్యక్షపరుచుకున్నట్లే మనకు కూడా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆమేన్. దేవునికి 7 కాంపౌండ్ నేమ్స్ ఉన్నాయి, 7 కాంపౌండ్ నేమ్స్ ఉన్నాయి. చెప్పండి ఎవరైనా. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్, యెహోవా రోహి. 7 యెహోవా దేవుని యొక్క 7 కాంపౌండ్ నేమ్స్ ఉన్నాయి, 7 పేర్లు ఉన్నాయి. ఆ విధముగా దేవుడు మనకిప్పుడు ఏ సమయంలో ఎలాగ అవసరమో ఆ రీతిగా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. నువ్వు రోగగ్రస్తుడుగా ఉన్నప్పుడు యెహోవా రాఫాగా, యుద్ధములో ఉన్నప్పుడు యెహోవా నిస్సీగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రీతిగా దేవుడు ఏ సమయంలో ఎలా ఉండాలో ఆ రీతిగా దేవుడు మనకి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నడిపిస్తే ఒకరోజు ఆ యొక్క కాంపౌండ్ నేమ్స్ కోసం చూద్దాం. ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒకరోజు దాని గురించి కూడా మనం కూటాలు పెట్టుకుందాం. ఆమేన్. కూటాల్లో దాని అంశాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. యెహోవా దేవుని 7 సమ్మేళన నామాలు, అంతేనండి, పేర్లు 7 పేర్లు ఉన్నాయి. ఆ యొక్క యెహోవా అని ఉండి నిస్సి, రాఫా, రోహి, షమ్మా, ఇలా 7 పేర్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని విషయమై ఒకరోజు మనం చూద్దాం. దేవుడు వారికి ఈ అరణ్య యాత్ర ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, మనకు కూడా దేవుడు అలాగున ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఏ కొదువైనా ఉన్నప్పుడు మనం బండతో మాట్లాడవచ్చు. మన్నా కావలసినప్పుడు మన్నాను దేవుడు ఇస్తున్నాడు. ప్రతి వారము దేవుడు మనకి మన్నాను ఇస్తున్నాడు. మన్నా అనగా దేవుని వాక్యమే. అయితే ఆ మన్నా తిన్న వాళ్ళు చచ్చిపోయారు. ఏమన్నా? ఈ అరణ్య యాత్రలో ఉన్నవారు, ఆకాశం నుండి కురిసిన మన్నాను తిన్నవారు
చనిపోయారు. కానీ ఇప్పుడు మనం తింటున్న మన్నా నిత్య జీవమై ఉన్నది. ఆ మన్నా చనిపోనవదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ మన్నా ఎక్కడి నుంచి వచ్చిందంటే అతి పరిశుద్ధ స్థలంలో దాచబడిన మన్నా అయి ఉన్నది. ఎందుకంటే ఆ దాచబడిన మన్నా కుళ్ళిపోలేదు, జీవం కలిగి ఉంది. ఆ జీవం కలిగిన మన్నా దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క అంశం కోసం మనం బోధిస్తే ఒక్కొక్క కూటం కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు మనం వేగంగా వెళ్ళవలసి ఉంది కాబట్టి వారి యొక్క యాత్రలో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఐగుప్తు అయి ఉన్నది. ఈ ఐగుప్తులోనికి పంపబడిన ప్రవక్త ఎవరంటే మోషే అయి ఉన్నాడు. మోషే ప్రవక్త ఇక్కడున్న ఒక దేశాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఈ దేశంలో ఉన్న ఒక దేశాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇంకొక దేశం ఉంది ఇక్కడ. ఆ దేశం ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం ఇందులో ఉంది. ఇక్కడ వారి పౌరస్థితి ఇక్కడ లేదు. ఎక్కడుంది? కనాన్లో ఉంది. మన పౌరస్థితి కూడా ఇక్కడ లేదు. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు మోషే ఒక దేశంలోని ఇంకో దేశాన్ని బయటికి తీసుకొచ్చాడు. వారు బాప్తిస్మము ద్వారా ఎక్కడికి అడుగు పెట్టారంటే అరణ్యములోనికి అడుగు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అరణ్యములోనికి అడుగు పెట్టారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము ద్వారా అరణ్యములోకి అడుగు పెట్టారు. ఐగుప్తులో మోషేను నమ్మి మోషే ద్వారా ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందుట ఏమై ఉన్నదంటే నీతీకరణ అయి ఉన్నది. ఏమై ఉన్నదండి? అది నీతీకరణ. నీతీకరణ. చాలా విషయాలు దాటి వెళ్ళిపోతున్నాను నేను. కొన్ని విషయాలు మాత్రమే ముందు పెడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మనం చూద్దాం. నీతీకరణ తర్వాత అరణ్యములోకి వస్తే ఇది శుద్ధీకరణ. ఇదేంటండి? శుద్ధీకరణ. నీతీకరణ తర్వాత శుద్ధీకరణ. నీతీకరణ దగ్గర ఉపయోగించినది నీరు, శుద్ధీకరణ దగ్గర రక్తము. శుద్ధీకరణ దగ్గర రక్తము, నీతీకరణ దగ్గర నీరు, శుద్ధీకరణ దగ్గర రక్తం. ప్రైజ్ ది లార్డ్. ఈ రక్తము ద్వారా దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే శుద్ధి చేస్తున్నాడు. మోషే రెండవ తరాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ రెండవ తరంలో ఉన్న వారు అందరూ అరణ్యంలో రాలిపోయారు, చనిపోయారు. చనిపోతే ఇద్దరు మాత్రమే మిగిలారు. అందరూ చనిపోయారు, ఇద్దరు మాత్రమే మిగిలారు. ఆ ఇద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబులు. తర్వాత ఉన్న జనాంగం ఎవరంటే మూడవ తరం. ఎవరండి? మూడవ తరం ఉన్నారు. ఈ మూడవ తరానికి ఎవరు 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 నాయకుడిగా ఉన్నాడంటే యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మొదటి తరం ఇక్కడ గతించిపోయింది. రెండవ తరం ఇక్కడ గతించిపోయింది. మూడవ తరాన్ని యెహోషువ ఎక్కడికి? వాగ్దాన భూమిలోనికి తీసుకెళ్ళాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అనేకమైన ఈవెంట్స్ ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మాటతో చెప్పుకుంటూ నేను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మోషే పరిచర్య ఎన్ని గ్రంథాలు నిన్న చెప్పుకున్నాం? నిర్గమాకాండము, లేవియకాండం, సంఖ్యాకాండం, నాలుగవది ద్వితీయోపదేశకాండం. అదే రీతిగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఆమేన్. ఇది మోషే యొక్క పరిచర్య ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు యొక్క పరిచర్య. మోషే పరిచర్యలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, చివరిది గొర్రెపిల్ల వధించబడుట. ఆమేన్. యేసుక్రీస్తు పరిచర్యలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, ఆత్మల యొక్క వివేచన, చివరిది గొర్రెపిల్లగా ఆయనే వధించబడుట. ఆమె అర్థమైందనుకుంటున్నా. ఇక్కడ మోషే పరిచర్యలో
అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తర్వాత సిలువతో ఐగుప్తులో పరిచర్య ముగించబడింది. ఐగుప్తులో పరిచర్య ముగించబడింది. మోషే పరిచర్య, యేసు ప్రభు పరిచర్య కూడా సిలువతో ముగించబడింది. ఇంకా కొంచెం ముందుకు వద్దాం, ఇంకొంచెం ముందుకు వద్దాం. మోషే పరిచర్యలో అరణ్యములో ఉండగా ఆయన 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడండి. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? పర్వతం పైకి. ఎక్కడికండి? పర్వతం పైకి. పర్వతం పైకి వెళ్ళి ఏం చేశాడండి? 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. మోషేకి సాదృశ్యంగా యేసు ప్రభు పరిచర్యలో కూడా యేసు ప్రభు వారు కూడా ఎక్కడికి వెళ్ళారండి? పర్వతం మీదకి వెళ్ళాడు. ఈయన పర్వతం మీదకి వెళ్ళి మేఘమును కలుసుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా మేఘమును కలుసుకున్నాడు. ఆమేన్. మేఘమును కలుసుకుని ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఈయన కూడా మేఘమును కలుసుకుని భూమి మీదకి దిగి వచ్చాడు. 10 ఆజ్ఞల్ని ప్రజలకి బోధించాడు. ఇప్పుడు ఈయన కూడా మేఘం మీదకి వెళ్ళి మేఘము కలుసుకుని వచ్చిన తర్వాత కూడా యేసుప్రభు వారు రెండవ నిర్గమంలో భూమి మీదకి వచ్చిన యేసుప్రభు వారు కూడా ఏం బోధించారంటే ముద్రలు బోధించారు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో ముద్రలు బోధించాడు ఆయన. ఎవరు? యేసుప్రభు వారు కూడా. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఆయన మోషే పరిచర్య వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చింది. అలాగే యేసుక్రీస్తు పరిచర్య మనల్ని ఐగుప్తు నుండి, లోకం నుండి బయటకు తీసుకొచ్చింది. ఆమేన్. ఇక్కడ వరకు ఓకేనండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వస్తున్నారని ఆశపడుతున్నా. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ మోషే పరిచర్యలో పదార్థాన్ని ముట్టుకోవటం ద్వారా అద్భుతం. అంటే నీటిని కర్రతో కొట్టగానే నీరేమైంది? రక్తమైంది. ధూళి తీసుకుని, ఆ దుమ్ము తీసుకుని కప్పలు కలుగును గాక, మళ్ళీ దుమ్ము తీసుకుని పేలు కలుగును గాక, ఎలా కలుగును గాక అన్నప్పుడు అన్నీ కలిగాయి మోషే పరిచర్యలో. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాక కూడా ఎర్ర సముద్రాన్ని కర్రతో కొట్టాక అది 2 పాయలైంది. అది మోషే పరిచర్య. మోషే పరిచర్య అనంతరం ఎవరి పరిచర్య? యెహోషువ పరిచర్య. మోషే పరిచర్య అనంతరం యెహోషువ పరిచర్యలో ముట్టుకునే పరిచర్య కాదు, పలికే పరిచర్య, మాట్లాడే పరిచర్య. యెహోషువ పరిచర్య మాట్లాడే పరిచర్య. పలికితే చాలు, పలికితే కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యెహోషువ పరిచర్యను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎరుకో కోట గోడను కూడా ముట్టుకోలేదు వారు. యోర్దాను నదిని కూడా వారు కొట్టలేదు. మందసమును ఎత్తుకుని ప్రధాన యాజకులు కాలు మోపగానే ఆ వారి కాలుకి అది దారిచ్చేసింది. ఎర్ర సముద్రం 2 పాయలు అయ్యుట కోసం ఆశ్చర్యపడుతున్నారే, కానీ మరి యోర్దాను నది సంగతి ఏంటి? అప్పటికంట అది చాలా ఎత్తుగా నిండుగా ప్రవహిస్తున్న కాలం అంటది. కానీ వారు యోర్దాను నదిని దాటడానికి ఆ మందసమును ఎత్తుకుని ఆ ప్రధాన యాజకులు అలా కాలు మోపగానే ఆ కాలు ఆరిన నేల మీద పడింది. అంటే అది ప్రవాహం ఆగిపోయిందంట. ఎక్కడి నుంచి అయితే ప్రవాహం వస్తుందో ఆ ప్రవాహం అక్కడ ఆగిపోయిందంట. ఆగిపోయి 6 నెలల్లో వారు వెళ్తూ 12 మంది గోత్రకర్తలకు పెద్దలు ఏం చేశారంటే రాళ్ళు కూడా తీసుకెళ్లారు. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. 12 మంది పెద్దలు 12 రాళ్ళని తీసుకెళ్లారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. వాక్యం మీద మనసు పెట్టండి, అనాలోచనగా ఉండొద్దు. మోషే పరిచర్య వారిని బయటికి తీసుకొచ్చింది. యెహోషువ పరిచర్య ఎక్కడికి? లోపలికి తీసుకెళ్ళాలి. ఎక్కడికండి? లోపలికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు శుద్ధీకరణ చేస్తున్నాడు. శుద్ధీకరణలో ఎంతమంది చనిపోయారు? 20 లక్షల మందిలో 2 మిగిలారు. 20 లక్షల మందిలో 2 మిగిలారు. అంటే 10 లక్షలకు ఒకరు. 10 లక్షలకి 10 లక్షలకు ఒకరు. అంటే
9,99,999 మంది. అండి 99 మంది. ఒకరి కోసం చెప్తున్నాను అండి. ఇద్దరైతే ఇంకో 9,99,999 మంది చనిపోయారు, ఇంకొకరు మిగిలారు. అంటే 10 లక్షలకి ఒకరు. వర్తమానం పేరు అది, విన్నారా? 1 in a million. అవునండి, 10 లక్షల్లో ఒకరు. ఆ ఒకరెవరు కాదు, నువ్వే. ఈ 10 లక్షల్లో ఒకరు నువ్వే. అలా ఎలా అయ్యా? నీ తండ్రిలో నుండి నీ తల్లి లోపలికి 10 లక్షల కణాలు వచ్చాయి. ఆ 10 లక్షల కణాల్లో ఒక్క కణమే అండం లోపలికి మొట్టమొదటిగా వెళ్ళింది. ఆ వెళ్ళింది నువ్వే. మిగిలిన 9,99,999 కణాలు ఏమయ్యాయి? చచ్చిపోయాయి. ఒక్కటే అది నువ్వే. ప్రైజ్ ది లార్డ్. నీవు గర్భములోనే జయించి వచ్చావు బయటికి. మాట వింటున్నారా? నీవు తల్లి గర్భములోనే జయించి వచ్చావు. నీతో పాటు 9,99,999 కణాలు ఉండగా నువ్వు ఒక్కదానివే లోపలికి వెళ్ళావు. ఆ పోరాటంలో అనేకమైన కణాలు, లక్షల కణాలు అండమును చుట్టుముట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు నువ్వే జయించావు, మిగిలినందరూ ఓడిపోయారు. ఆల్రెడీ నువ్వు ఒక విజయం నీకు ఉంది. ఎక్కడ? నీ తల్లి గర్భములో నీకు ఒక విజయం ఉంది. మరి అక్కడ జయించావు కదా, మరి ఇక్కడ ఎందుకు ఓడిపోవాలి? ఆ పోరాటంలో జయించే ఈ భూమి మీదకి వచ్చావు. ఓడిపోయారు, వీళ్ళందరూ ఓడిపోయారు. ఆ పరుగు పందెం అనుకుంటే ఆ పరుగు పందెంలో మొట్టమొదటిసారిగా వచ్చింది నువ్వే. మిగిలిన వారందరూ ఓడిపోయారు. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఓడిపోవాలి? నీవే భూమి మీదకి రావాలని దేవుడు అక్కడ నీకు విజయం ఇచ్చాడు. తల్లి గర్భంలో నువ్వు భూమి మీదకి రావాలని దేవుడు నీకు అక్కడ విజయం ఇచ్చాడు. ఈ జీవన పోరాటంలో కూడా నువ్వు పరలోకం పోవాలని దేవుడు నీకు విజయం ఇస్తాడు. పోరాడుతూనే ఉండు. పోరాటం ఆపవద్దు, పోరాడుతూనే ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నువ్వు 10 లక్షల మందిలో నువ్వు ఒక్కడవే విజయాన్ని పొందుకున్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు కూడా పోరాడితే విజయాన్ని పొందుతావా? ఖచ్చితంగా పొందుతాం. అదే 10 లక్షల్లో ఒకరు. అదెవరు? నువ్వే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, గమనించండి. 10 లక్షల మందికి ఒకరు చొప్పున 20 లక్షలకి ఇద్దరే ఎక్కడికి చేరుకున్నారు? కనాను చేరుకున్నారట. మిగిలిన వారు అందరూ అరణ్యములో రాలిపోయారట. అంటే ఇక్కడ శుద్ధీకరణ, రక్తము శుద్ధి చేసేది రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. సృష్టికి కూడా దేవుడు, భూమికి కూడా దేవుడు నీరిచ్చాడు. నోవా దినాల్లో, యేసు ప్రభు దినాల్లో రక్తం ఇచ్చాడు. త్వరలో ఈ భూమికి అగ్ని ద్వారా శుద్ధి చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అగ్ని ద్వారా ఈ భూమిని, ఈ సృష్టిని శుద్ధి చేయబోతున్నాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏమిచ్చాడంటే ఆల్రెడీ నీరిచ్చాడా? చాలామంది నీరు దగ్గరకు వచ్చారు, కొందరు ఇంకా రాలేదు. వారు రావడానికి సిద్ధపడుతున్నారు. తప్పకుండా మీరు రమ్మని, ఎక్కడికి నీటి దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే నీటి దగ్గరికి రాకుండా నీవు ఇక్కడికి రాలేవు, రక్తం దగ్గరికి రాలేవు. కాబట్టి నీటి దగ్గరికి రావడానికి ఇంకా ఆలస్యం చేయొద్దు. నీటి దగ్గరికి వచ్చిన తర్వాతే రెండవది ఏమొస్తుంది? రక్తం వస్తుంది. రక్తం, యేసుక్రీస్తు రక్తం లోపల అంతరంగపు పాపాన్ని కడుగుతుంది. నీరు కడగదు.
మరి ఎందుకు నీరు దగ్గరకు రావాలి? నేను క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాను అనే దానికి బహిరంగపు ఒప్పుకోలంతే. నీరేమీ కడగదు. బాప్తిసం పొందగానే నువ్వేం పరిశుద్ధురాలువు, పరిశుద్ధుడు అయిపోవు. పరిశుద్ధురాలుగా అవ్వడానికి రక్తం కావాలి. కాబట్టి రక్తం పొందుకోవాలి అంటే మొట్టమొదట మనం నీటి దగ్గరికి రావాలి. చాలామంది ఏమనుకున్నారంటే బాప్తిసం పొందితే పరిశుద్ధులైపోతారండి. బాప్తిసం పొందడం అంటేది ఆయన్ని మన సొంత రక్షకుడుగా అంగీకరించినట్లు బహిరంగపు ఒప్పుకోలు సాక్ష్యం. అది నేను యేసుని రక్షకుడుగా అంగీకరించాననే దానికి అది ఒక సాక్ష్యం. నీటి సాక్ష్యం పొందుతాం. తర్వాత ప్రారంభమవుతుంది, దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. శ్రద్ధ తీసుకుని ఓడ లోపలికి వచ్చిన వాళ్ళ పట్లే దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నట్టు నీటిని దాటి ఈ బయటకు ఎప్పుడైతే వచ్చారో వారి పట్ల దేవుడు ఏం కలిగి ఉంటాడు? శ్రద్ధ కలిగి ఉంటాడు. అప్పుడు వాక్యమే రక్తముగా నీతో ఏం చేస్తుంది? మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను తీసుకుని నిజమే ప్రభువా, నువ్వు ఒప్పుకున్న ప్రతిసారి ఒప్పుకున్న ప్రతి కూటములో ఆ రక్తం నిన్ను ఏం చేస్తుందంటే కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, అంతరంగంలో ఉన్న స్వభావాన్ని కడుగుతుంది. అది ఏమై ఉన్నదంటే ఒక రహస్యమైన కార్యమై ఉన్నది. అది ఎవరికి కనబడే కార్యమో కాదు, అంతరంగంలో జరుగుతున్న కార్యం, అంతరంగంలో ఉన్న పాపపు స్వభావాన్ని కడుగుతున్న కార్యం. అక్కడ అనేక మంది దానికి ఒప్పుకోలేదు, దానికి ఇష్టపడలేదు. అనేక మంది దాన్ని ఇష్టపడకపోవటం వలన వారు అరణ్యములో రాలిపోయారు. కానీ అన్నిటికీ ఒప్పుకున్న ఇద్దరు మాత్రం అరణ్యమును దాటి యోర్దాను నదికి వచ్చారు. యోర్దాను నది కూడా దాటి కనానుకి వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది ఏమనుకున్నారంటే బాప్తిసం పొందిన తర్వాత అమ్మయ్య నేను రక్షింపబడిపోయాను, ఇంకేమీ పర్వాలేదు నాకు అనుకున్నారు. నో. బాప్తిసం పొందిన తర్వాత దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉండి దేవుడు మనల్ని అంతరంగం యొక్క స్వభావాన్ని మొదటి జన్మలో మన తల్లిదండ్రుల యొక్క స్వభావం మనలో వస్తుంది కదా, అది ఆ స్వభావాన్ని మార్చేదే యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తాన్ని నీటి సాక్ష్యాన్ని సంపాదించుకున్న తర్వాత, అంటే బాప్తిసం పొందిన తర్వాత దేవుడు ఆ రక్తము ద్వారా మన యొక్క భౌతిక స్వభావం ఉంది చూసారా, కొన్నిసార్లు మన స్వభావం చూసి మనకే చిరాకు వస్తుంది. అలాంటి స్వభావాన్ని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. శుభ్రం చేయడం అదే ఏమై ఉన్నదంటే బైబిల్ భాషలో శుద్ధీకరణ అయి ఉన్నది. ఈ శుద్ధీకరణ అనేది లాంగ్ ప్రాసెస్ అయి ఉన్నది. అందువల్లనే దేవుడు వారికి 40 సంవత్సరాల ప్రయాణం చేశాడు. ఇది కొద్ది రోజుల్లోనే దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. కానీ ఇది 40 సంవత్సరాల ప్రయాణంలో వారిని శుద్ధీకరణ చేస్తూ ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కొందరు నీటి దగ్గర ఉన్నవారు ఈ రాత్రి తప్పకుండా తీర్మానించుకోండి, నీటి ద్వారా ఎక్కడికి? అరణ్యములోనికి, అంటే రక్తము ద్వారా శుద్ధీకరించబడే కార్యములోనికి రమ్మని ఆహ్వానిస్తున్నా. ఓకేనండి, ఆమెనంటారా? ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ మనము కొందరు ఇక్కడికి వచ్చాము, కొందరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం. ఎక్కడ? శుద్ధీకరణలో. ఈ శుద్ధీకరణలో ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే, మొదటి జన్మలో ఉన్న గుణ లక్షణాలన్నీ ఈ రక్తములో ఉన్నాయి. ఈ రక్తములో ఉన్న మొదటి జన్మ గుణలక్షణాలన్నీ ఆయన రక్తము ద్వారా శుద్ధి చేసి శుభ్రపరిచి ఈ మొదటి జన్మలో వచ్చిన రక్తాన్ని యేసుక్రీస్తు రక్తముగా మారుస్తుంది. అప్పుడు ఈ శుద్ధీకరణలో రక్త మార్పిడి జరుగుతుంది. రక్త మార్పిడి జరిగాక ఎవరు కనబడతారంటే ఇక మనం కనబడం. ఎవరు కనబడతారు? ప్రభు అయిన యేసుక్రీస్తే మనలో కనబడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే మనలో కనబడతాడు. ఆ కార్యాలు ఇక్కడ జరిగాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం.
ఎప్పుడైతే ఈ అరణ్యములో ఈ కార్యాలు జరిగాయో ఆ తరువాత శుద్ధీకరణలో ఒక విశ్వాసి ఎలా మారిపోతున్నాడు చెప్పండి? శుద్ధీకరణలో ఒక విశ్వాసి ఎలా మారుతున్నాడు? యేసుక్రీస్తు వలె. అప్పుడు ఇక్కడ ఏముందయ్యా అంటే యోర్దాను అనగా చెప్పండి మరణమును దాటాలంటే యేసుక్రీస్తు మాత్రమే దాటుతాడు. ఈ శుద్ధీకరణలో ఏమవుతుంది? ఒక విశ్వాసి శుద్ధీకరించబడి ఎలా మారుతున్నాడు? యేసుక్రీస్తు వలె మారితే ఆ యేసుక్రీస్తే మరణమనే యోర్దానును దాటి అవతలకు తీసుకెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఎందుకనగా ఈ రక్తమాంసంలో ఉన్న రక్తం పాప రక్తమై ఉన్నది. ఈ పాప రక్తం ఏమవ్వాలి? శుద్ధి చేయబడాలి. ఆ శుద్ధి చేయబడిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కడికి? మరణమును దాటిన తర్వాత కనానును స్వాధీనపరుచుకొనుట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఇక్కడ మోషే పరిచర్య, ఈ అరణ్యములో మోషే పరిచర్య ముగించబడింది. మోషే పరిచర్య ముగించబడగానే ఎవరు పరిచర్య వచ్చింది? మోషే పరిచర్యలో 12 మందిని మోషే ఏం చేశాడంటే ఆ వెళ్ళబోయే దేశాన్ని వేగు చూసి రమ్మన్నాడు. అవునండి. అందులో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? యోర్దాను నది దాటి కనానుకు వెళ్ళి చూసి మరలా వచ్చారు. ఎవరు? యెహోషువ, కాలేబులు వెళ్ళి చూసి వచ్చారు. వచ్చిన తర్వాత వారు మంచి సాక్ష్యం ఇచ్చారు. 10 మంది ఏమో చెడ్డ సాక్ష్యం ఇచ్చారు. చెడ్డ సాక్ష్యాన్ని బట్టి వారు అందరూ మోషే మీద తిరుగుబాటు చేశారు. 10 మంది చెప్పేది నమ్ముతారు తప్ప ఇద్దరు చెప్పేది నమ్మరు కదా. ఇప్పుడు ప్రపంచమంతా రేపు మట్టలు ఎట్టుకుని తిరుగుతారు. మట్టలు రేపు ఎందుకని? రేపేంటి? మట్టల ఆదివారం. మరి ఈత చెట్లు లేవు ఎక్కడ. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఈత చెట్లు లేవు, ఎక్కడో ఉన్నాయి. అక్కడి నుంచి తెచ్చుకొని ఈత మట్టలని ఆ పువ్వులు దానికి అలంకరించుకొని ఈత మట్టలు పట్టుకొని వెళ్తారు. ఈత మట్టలు ఎందుకు పట్టుకెళ్తున్నారు? యాక్చువల్గా ఏ మట్టలు పట్టుకెళ్ళాలి అండి? ఖర్జూరపు మట్టలు పట్టుకెళ్ళాలి. మరి మనకు ఖర్జూరపు మట్టలు దొరకవు కదా. అందుకని దాని ప్లేస్లో ఏ మట్టలు? ఈత మట్టలు వేసుకుని. మరి ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏం చేయబడాలి? గాడిద మీద ఎక్కి రావాలి. ఆ గాడిదకు ఏం చేయాలి? బట్టలు, రోడ్డు పొడవున ప్రయాణం చేస్తున్న దూరం అంతా వస్త్రాలు రోడ్డు మీద పరచాలి. అవునండి, ఎస్, పరచాలి. ఆ గాడిద మీద ఎక్కి యేసు ప్రభు వారిని ఊరేగించాలి. హోసన్న హోసన్న, ప్రభు పేరట వచ్చిన వారికి జయమని. అవునండి. ఇప్పుడు ప్రపంచమంతా ఏం చేసుకుంటున్నారు? సమలకాలం, సిలువ ధ్యాన కూడికలు ప్రపంచమంతా. కానీ మనం చేయట్లేదు. అక్కడ కూడా మోషే కాలంలో కూడా 10 మంది చెప్పిన సాక్ష్యాన్ని ప్రజలు నమ్మారు. 2 మాత్రం చెప్పారు సాక్ష్యం. ఏమని? మంచి సాక్ష్యం ఇచ్చారు. నిశ్చయముగా దేవుడు ఆ దేశాన్ని మనకి ఇస్తాడు, అది మనదే, వారు అసలు మన ముందు పనికిరారు అని వారు చెప్తే వీరన్నారు, వారు చాలా బలాఢ్యులు, ఉన్నత దేహులు,
వారు బలమైన వారు, ఎత్తైన ప్రజలు, బలమైన ప్రజలు. వారి ముందు మనం మిడతల వలె ఉంటాం, వారి ముందు మనం ఎందుకు పనికిరాము, మనం ఓడిపోతాం అని 10 మంది చెప్పిన సాక్ష్యం ప్రజలకు ఎక్కింది. కానీ ఇద్దరు చెప్పిన సాక్ష్యం ప్రజలకి నచ్చలేదు, వినలేదు. వారికి అది దాన్ని వారు విశ్వసించలేదు. ఈరోజు లోకమంతా జరుపుకున్న శ్రమల కాలం తెలుస్తుంది, కానీ అసలు ఆయన సిలువ వేయబడక ముందు యేసు ప్రభువారు 40 రోజులు శ్రమలు పొందలేదు అని చెప్తుంటే బైబిల్లో అసలు పొందినట్టు ఆయన సిలువకు ముందు 40 రోజులు శ్రమలు పొందినట్టే బైబిల్లో లేదయ్యా అంటే అది వారికి లెక్కలేదు, వారికి అవసరం లేదు, అది వారికి అవసరం లేదు. సిలువకు ముందు ఆయన 40 దినాలు శ్రమలు పడలేదు, 40 దినాలు ఉపవాసము ఉండలేదు. పరిచర్యకు ముందు యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత పరిచర్యకు ముందు 40 రోజులైన ఉపవాసం ఉన్నాడు. కానీ సిలువకు ముందు 40 రోజులు ఉపవాసములు అయినా లేరు. అది వారికి నచ్చదు, అది వారు నమ్మరు, దానే నమ్మరు. మోషే కాలంలో కూడా 10 మంది చెప్పిన సాక్ష్యమే నమ్మారు, కానీ ఇద్దరు చెప్పిన సాక్ష్యం వారు నమ్మలేదు. ఈరోజు బైబిల్లో ఆ యొక్క లెంట్ లేదని చెప్తుంటే వారు నమ్మరు, విశ్వసించరు. ఎందుకనంటే తప్పైన దాన్నే నమ్ముతున్నారు, కానీ సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చునని పౌలు గారు మొదటి సంకాలంలో చెప్పిన కార్యం ఇప్పుడు జరుగుతుంది. లెంట్ ఒక కల్పనా కథ, కానీ లెంట్ లేదనేది సత్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలు రాత్రి గమనించండి, ఎప్పుడైతే 10 మంది సాక్ష్యం చెప్పారో మోషేని చంపేయాలనుకున్నారు ప్రజలందరూ కలిసి. కానీ ఇద్దరు ఏ సాక్ష్యం ఇచ్చారో అదే జరిగింది, అదే సత్యమైంది. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత మోషే ఆ యొక్క యెహోషువ కాలేబులు ఇద్దరు వెళ్ళి మరలా వచ్చారు. మోషే పరిచర్య అనంతరం దేవుడు ఎవరిని యెహోషువతో మాట్లాడి ఏమని చెప్పాడండి? మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉన్న. చదువుదాం ఆ మాట చదువుదాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. 2 వచనం చదువుదాం, 2 లేకపోతే మొదటి నుంచి చదువుదాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైనా, ఎవరు పరిచారకుడు? మోషేకి ఏం చేశాడట? పరిచారం చేశాడట. యెహోషువ మోషేకి ఏం చేశాడండి? పరిచారం చేశాడట. పరిచారకుడును అయినా యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. ఈ సరిహద్దుల కోసం మాట్లాడాలంటే మళ్ళీ ఆదికాండం 2 అధ్యాయంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆదికాండం 2 అధ్యాయంలో 4 నదులు ఉన్నాయండి. 4 నదులు ఉన్నాయా? ఆ 4 నదుల్లో యూఫ్రటీసు నది ఉందా? ఇప్పుడు ఆ యూఫ్రటీసు నది వారికి ఏమై ఉన్నది? సరిహద్దు అయి ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను సరిహద్దుల కోసం మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ చూడండి, ఇంకొంచెం ముందుకు రండి. నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు
నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చుదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయన దేవుడు ఏమన్నారంటే మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటారు. ఏం బోధించాలి ఇప్పుడు? యెహోషువ ఏం బోధించాలి? మోషేకు ఏమి ఇవ్వబడిందో అదే బోధించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. దేవుడు మనకు సహాయం చేయను గాక. జాగ్రత్త పరిశీలించండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. వాటిని కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఆమేన్. సరైన రీతిలో వాటిని అమర్చి జతపరుచుకుంటూ ముందుకు వెళ్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమందు మోషే పరిచర్య ఎవరికి సదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం? యేసుక్రీస్తుకి. ఇంకా చెప్పండి, మాట్లాడాలి మీరు. ఈ కాలపు ప్రవక్తకి సదృశ్యంగా ఉందని చెప్పుకున్నామా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత యేసుక్రీస్తుకి పరిచర్యకి సాదృశ్యంగా ఉంది చెప్పి మోషే ఐగుప్తు నుండి అరణ్యముకు తీసుకొస్తే యేసు ప్రభు గారు ఈ లోకము నుండి అరణ్యమునకు బయటికి అరణ్యానికి తీసుకొచ్చారు. ఇప్పుడు యెహోషువ పరిచర్య, యేసుక్రీస్తు పరిచర్య తర్వాత ఎవరు పరిచర్య? యేసుక్రీస్తు పరిచర్య తర్వాత ఎవరు పరిచర్య? చెప్పండి. వధువు పరిచర్య, ఇంకా అండి పరిశుద్ధాత్మ పరిచర్య, ఇంకా అపోస్తలుల పరిచర్య. మూడు ఆన్సర్లు వచ్చాయి. మూడు వచ్చాయి. చూద్దాం. మత్తయి యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము. దానికి ముందు 14వ అధ్యాయము 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు, కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు ఒత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడు చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించు. ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, కొంతకాలం అయిన తర్వాత లోకము నన్ను చూడదు, కానీ మీరు చూస్తారు. లోకం చూడదంట యేసు ప్రభువుని, కానీ మీరు చూస్తారు. ఎవరు చూస్తారు? శిష్యులు చూస్తారు. ఎవరిని? యేసు ప్రభువుని. లోకం మాత్రం ఆయన్ని చూడదు. లోకం చూడదు, కానీ శిష్యులు చూస్తారు. ఇది ఏమిటయ్యా అంటే సూర్యుడు చంద్రుడికి సంబంధించిన రిలేషన్ అన్నమాట, సంబంధం. సూర్యుడు చంద్రుడి మధ్య ఉన్న సంబంధం. అక్కడ చూసినప్పుడు లోకము అంటే ప్రజలై ఉన్నారు, సూర్యుడేమో యేసుక్రీస్తు ఉన్నాడు, చంద్రుడేమో సంఘమై ఉన్నది. సంఘం అనే చంద్రుడు రాత్రి అయ్యేసరికి సూర్యుడిని నేరుగా చూస్తుంది. చంద్రుడు సూర్యుని నేరుగా చూస్తుంది, కానీ లోకం సూర్యుడిని చూడదు, చంద్రుడిని చూస్తుంది. ఆ చంద్రుడిలో ఉన్న కాంతి చంద్రుడిది కాదు, ఎవరిది? సూర్యునిది. ఆమేన్.
ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఆ మాట యేసుప్రభు వారు ఇక్కడ చెప్పిన తర్వాత 16 అధ్యాయము 13 వచనం చదువుదాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అది సత్యస్వరూపి ఆత్మ మీరు పొందుకున్నప్పుడు ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చాడా? పరిశుద్ధాత్మ వచ్చిందా? పరిశుద్ధాత్మ వచ్చాడా? వచ్చిందా అండి? ఆయన పరిశుద్ధాత్ముడు అంటే ఆయన, స్త్రీ కాదు. క్రీస్తే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బుధవారం బైబిల్ స్టడీలో చూసాం. దానిని గ్రహింపచేయవాడు ఆయనే, అనగా పరిశుద్ధాత్మ ఆయనే. ఆమేన్. ఇప్పుడు మనం చూద్దాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్త వినండి. సత్యస్వరూపి ఆత్మను వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోకి మిమ్మల్ని ఆయన నడిపిస్తాడు. ఆయన తర్వాత ఆయన తనంతట తానే ఏమియూ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను. యేసుప్రభువు ఏమన్నారు ఇక్కడ? ఆ మాట తీసుకోండి. ఇక్కడ ఒక్క మాట తీసుకోండి. నా వాటిలోనివే తీసుకుని మీకు బోధించును. అంటే ఇక్కడ మోషే అంటే యేసుక్రీస్తుకి సాదృశ్యం. మోషే తర్వాత యెహోషువ, యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ, మోషే తర్వాత యెహోషువ. యెహోషువాకి దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటా. నెక్స్ట్, మోషే ఏమి బోధించాడో అదే నువ్వు బోధించాలి. ఆమేన్. మోషే ఏం బోధించాడో యెహోషువ అదే బోధించాలి. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఇటు చూడండి ఒకసారి. ఈయన కోసం చెప్తున్నాడు. ఈయన కోసం చెప్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఆయనే వస్తాడని ఇక్కడ చెప్పాడు. ఎక్కడ? 14వ అధ్యాయంలోనేమో నేను మిమ్మల్ని విడువను, మీ యొద్దకు ఒత్తునని చెప్పాడు. చెప్పి మళ్ళా 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఆయన సత్యస్వరూపి ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన నా వాటిలోనివే మీకు బోధిస్తాడో. అంటే ఈయన ఏమి బోధించాడో అందులో నుండే ఈయన బోధిస్తాడు. మోషే ఏం బోధించాడో యెహోషువ అదే బోధించాలి. యేసు ప్రభు వారు ఏం బోధించారో అందులో నుండే పరిశుద్ధాత్మ బోధించాలి. సరైన రీతిగా జతపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొత్తది రాదక. అయితే అక్షరం నుండి అక్షరం కాదు. అక్షరం నుండి అక్షరం అంటే అర్థం నేను చెప్తున్నాను ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అని ఉంది. ఇప్పుడు ఆది కాండంలో ఒకటి చెప్పాలంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని చెప్పట్లేదు. 1 అధ్యాయము 26, 27 వచనాల్లో దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని సృజించెను అని ఉంది. దాన్ని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని సృజించెను అని చెప్పట్లేదు కొత్త నిబంధనలో. దాన్ని తీసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్షరం ఎలా ఉందో అలాగే చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఒక అక్షయ దేహం ఉన్నది, ఒక అమర్త్య దేహం ఉన్నది, ఒక నిత్యమైన నివాసం ఉన్నది, అది పరలోకములో ఉన్నది అని చెప్తున్నాడు పౌలు గారు. అది పౌలు గారు కాదు,
ప్రభు అయిన యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా ఆదికాండం 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలో ఉన్న సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో శరీరం కోసం క్షయమైన దేహం ఉన్నది, భూమి మీద మనకు ఒక గుడారం ఉంది, ఆ గుడారం శిథిలం అయిపోతుంది. మరణం ఉన్నది, ఆ మరణం అనే ముళ్ళు విరిచివేయబడింది, ఆ మరణం కూడా మనం కూడా దానిని జయిస్తాము. ఈ సంగతులన్నీ మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ ద్వారా. అంటే నా వాటిలోనివే, నా వాటిలోనివే అంటే ఆయన చెప్పిన కథ ఈయన చెప్పడు. మన చిన్నప్పటి నుంచి వింటున్న కథలు అలాగే ఉన్నాయి, కొన్ని అలాగే ఉన్నాయా, కొన్ని మారాయి, కొన్ని కథలు మారాయి, కానీ కొన్ని కథలు అలాగే. అంటే అక్కడ ఏం చెప్పబడిందో అదే యాజ్ ఇట్ ఈజ్గా చెప్తాం. అంటే అక్షరాన్ని తీసుకోవడం, కానీ అక్షరాన్ని తీసుకోవట్లేదు పౌలు గారు. ఆ 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఉన్న ఆ శరీరాన్ని ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే అది అక్షయమైన దేహము, దాన్ని మనం దీనిపైన ధరించుకోవాలి. అప్పుడు ధరించుకున్నప్పుడు మరణం అనేది ఈ శరీరం నుండి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. దేవుని పిల్లరా, ఈ బయలుపాటును పట్టుకోవాలని నా యొక్క విన్నపం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మోషే ఏమైతే చెప్పాడో అదే ఎవరు చెప్పాలి? యెహోషువ చెప్పాలి. మోషే ఏం చెప్పాడో అదే యెహోషువ చెప్పాలి. యేసు ప్రభు వారు ఏం చెప్పారో అందులోనివే పరిశుద్ధాత్ముడు చెప్పాలి. అందుకే మోషే చెప్పిన వర్తమానము, యెహోషువ చెప్పిన వర్తమానము ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన వర్తమానము, పరిశుద్ధాత్ముడు చెప్తున్న వర్తమానము ఒకదానికొకటి వ్యతిరేకము కాదు, విభేదించుకోవు. ఒకదానికొకటి విభేదించుకోవు, వ్యతిరేకంగా ఉండవు. ఒకదానికొకటి అవునన్నట్టుగా ఏకీభవించినట్టుగా ఉంటాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా తెలుసుకోండి. నిన్న రాత్రి చాలా సింపుల్గా ఉంది, అందరికి అర్థమైంది. ఈరోజు రాత్రి కొంచెం ఒకవేళ రేపు మరింత ఉంటుందేమో, నేను ఎరుగను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చెప్తున్నది ఇశ్రాయేలు కథ చెప్పట్లేదు ప్రవక్త, ఇశ్రాయేలు మరియు సంఘం. ఇశ్రాయేలు ఇట్లా చేశారు, ఇట్లా దాటారు, ఇట్లా దూకారు, అట్లా చేశారు అని చెప్తుంటే అది మనకేం కాదు, అది కథ, హిస్టరీ. ఇప్పుడు వధువుకి ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కే మీరు రాలేకపోతున్నారు. ఈ పాయింట్ తర్వాత ఇంకో పాయింట్ ఉంది. దీని తర్వాత ఇంకొకటి ఉందండి, దాన్ని మీరు పట్టుకోవాలంటే ఇది పట్టుకుంటేనే అది పట్టుకుంటారు. కొందరు అది పట్టుకోలేదని చెప్పి నేను ఆగుతున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకు సహాయం చేయడు కాక. అందుకే ప్రార్థనకు ముందు ఖచ్చితంగా మనం ప్రార్థన కలిగి ఉండాలన్నాడు ప్రవక్త. ఈ విషయాలు మనలో అవి ప్రత్యక్షపరచబడాలంటే ఖచ్చితంగా దాన్ని మనం చెయ్యాలి, కలిగి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈ మోషే ఏం బోధించాడో యెహోషువ కూడా అదే బోధించాలి. ఎవరికి? 3rd జనరేషన్, 3వ తరానికి. అవునండి. అప్పుడున్న 3వ తరం కొత్తగా వచ్చింది. ఇప్పుడు మోషే ఏం చెప్పాడో అదంతా చెప్పాలి. ఎవరు? యెహోషువ. బండ ఏంటో చెప్పాలి, మన్నా ఏంటో చెప్పాలి, మందసం ఏంటో చెప్పాలి. ఇంకా ప్రధాన యాజకుడు, మరి కొత్త వాళ్ళు రావాలి కదా మరి అండి. ఆ ఆలయంలో పనిచేసే ప్రధాన యాజకుడు కొత్త వాళ్ళు రావాలా? ఆ కొత్త ప్రధాన యాజకుడు ఎట్లుండాలో చెప్పాలి. ఆ 7 పండగలు ఏంటో మళ్ళీ చెప్పాలి. మొదటి పండగ, రెండో పండగ, 3, 4, 5, 6, 7 పండగలు చెప్పాలి. బళ్ళు అర్పణలు ఎలా చేయాలో చేయాలి. ఎఫోదు ఏంటో చెప్పాలి. నిజమేనండి. ప్రైజ్ లార్డ్. విన్నారా మాట? ఏంటండి? ఎఫోదు ఏంటో చెప్పాలి. ఆ బూర ఊదడం ఏంటో చెప్పాలి. అందరూ కదలాలంటే ఏ బూర ఊదాలో, ఎలా ఊదాలో యెహోషువయే చెప్పాలి.
పెద్దలు రావాలంటే ఎలా ఊదాలో యెహోషువయే చెప్పాలి. తూర్పునున్న జనం కదలాలంటే ఎలా ఊదాలో యెహోషువయే చెప్పాలి. ఎవ్రీథింగ్ పిట్ టు పిన్ పాయింట్, ప్రతిది యెహోషువయే ఆ తరం వారికి అన్నీ చెప్పాలి. ఇమాజినేషన్ చేసుకోండి. ఇప్పుడు కొత్త తరానికే ఏబిసిడీల దగ్గర నుండి అన్నీ చెప్పాలి. చెప్పాలా లేదా? చెప్పాలి. ఎక్కడి నుంచి చెప్పాలి చెప్పండి? ఎక్కడి నుంచి చెప్పాలి? అతను అవి చెప్పడానికి ఏం చదవాలి? మాట్లాడండి. యెహోషువ ఆ యొక్క జనాంగానికి, ఆ తరం వారికి కొత్త సంగతులు మళ్ళీ రిపీట్ చేయడానికి యెహోషువ ఏ గ్రంథాన్ని చదవాలి? మోషే ధర్మశాస్త్రం. ఆ పుస్తకం పేరేంటి? ఆ గ్రంథం పేరేంటి? మోషే ధర్మశాస్త్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పట్టుకోవట్లేదు చాలామంది. కొందరు అసలు పట్టుకోవట్లేదు, రాలేదు అక్కడికి. కొందరు అక్కడి వరకు రాలేదు. దేవుడు మీకు సహాయం చేయను గాక. మోషే ధర్మశాస్త్రాన్ని ఎవరు చదవాలి? యెహోషువ చదవాలి. ఇప్పుడు యెహోషువ చదువుతూ ప్రజలకి చెప్పాలి. చెప్తున్నప్పుడు ఏమంటాడంటే మాట పట్టుకోండి, వింటున్నారా? యెహోషువ కొత్త తరానికి చెప్తున్నప్పుడు ఏమంటాడంటే మోషే ఇలాగు చెప్పాను, మోషే ఇలాగు చెప్పాను, మోషే ఇలాగు చెప్పాను, మోషే పస్కా కోసం ఇలాగు చెప్పాను, మోషే పులిరొట్టెల కోసం ఇలాగ చెప్పాను, పండుగ కోసం ఇలాగ చెప్పాను, మోషే బూరల పండుగ కోసం ఇలాగ చెప్పాను, మోషే పర్ణశాల పండుగ కోసం ఇలాగ చెప్పాను, మోషే యాజకుడు ఎలా ఉండాలో ఇలాగ చెప్పాను. మోషే 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 మోషే. అవునండి. ఎందుకనంటే అతను చదువుతున్నదే చెప్పండి. ఇది మీకు అర్థం అవ్వాలన్న ఆశ. దేవుడు మనకు సహాయం చేయను కాక. అతను చదువుతున్నదే మోషే ధర్మశాస్త్రంలో. అప్పుడు యెహోషువ చెప్పి ప్రతి మాట దేవుడు మోషేకు ఎలాగూ చెప్పాను, మోషే ఎలాగూ సెలవిచ్చాను, మోషే వర్తమానంలో ఎలాగూ రాయబడింది. మోషే 7 పండుగల కోసం ఇలా చెప్పాడు. ఆయన మోషే ఆ పాత్రల కోసం ఇలాగూ చెప్పాడు, మోషే అతి పరిశుద్ధ స్థలం కోసం ఇలాగూ చెప్పాడు, మోషే పరిశుద్ధ స్థలం కోసం ఎలాగూ చెప్పాడు, మోషే ఆవరణం కోసం ఎలాగూ చెప్పాడు. ఇవన్నీ మోషే చెప్పాను, మోషే చెప్పాను, మోషే చెప్పాను, మోషే చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. మోషే పరిచర్య ప్రవక్త పరిచర్యకి సాదృశ్యంగా ఉన్నది. ఎవరి పరిచర్యకి? ప్రవక్త పరిచర్యకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మోషే పరిచర్య యేసుక్రీస్తు పరిచర్యకి సాదృశ్యంగా ఉంది. ఇదే మనిషి కుమారుని పరిచర్య. ఇదే మనిషి కుమారుని పరిచర్య. మనిషి కుమారుని పరిచర్య తర్వాత పరిశుద్ధాత్మ పరిచర్య. మనిషి కుమారుని పరిచర్య తర్వాత పరిశుద్ధాత్మ పరిచర్య. ఈ పరిశుద్ధాత్మ పరిచర్య 5 భాగాలు. ఏమిటి ఆ 5 భాగాలు? ఏమిటి ఆ 5 భాగాలు? పరిశుద్ధాత్మ పరిచర్య 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్య. ఎఫెసీ పత్రిక 4:11 నుండి. ఎఫెసీ పత్రిక 4:11 నుండి. ఎఫెసీ పత్రిక 4:11. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగు వరకు ఆయన ఎలాగూ నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాను. అంటే ఎప్పుడు మనిషి కుమారుని పరిచర్య తర్వాత పరిచర్య ఏంటండి? 5-fold మినిస్ట్రీ. మనిషి కుమారుని పరిచర్య తర్వాత 5 రకాల పరిచర్య. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. ఇప్పుడు మోషే పరిచర్య ఎవరు చేశారంటే మనకి ప్రవక్తలో ఎవరి పరిచర్య జరిగింది అంటే మనిషి కుమారుని పరిచర్య.
ఎవరి పరిచర్య జరిగింది? మనుష్య కుమారుని పరిచర్య. ఇప్పుడు ప్రవక్తలో మనుష్య కుమారుని పరిచర్య జరిగితే ప్రవక్త పరిచర్య తర్వాత ఎవరి పరిచర్య ఉంటుంది? పరిశుద్ధాత్మ పరిచర్య. 5 రకాల పరిచర్య. ఏ పరిచర్య? 5 రకాల పరిచర్య. ఈ 5 రకాల పరిచర్యలో ఉన్నవారు విన్నారా? ఈ 5 రకాల పరిచర్యలో ఉన్నవారు ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ 5 రకాల పరిచర్యలో ఉన్నవారు ఏమైనా వర్తమానం చెప్పాలి అంటే ప్రవక్త ఇలాగూ చెప్పాను, బండతో మాట్లాడే వర్తమానంలో ప్రవక్త ఇలాగూ చెప్పాను, 7 ముద్రల్లో ప్రవక్త ఇలాగూ చెప్పాను, ఎఫెసు సంఘకాలంలో ప్రవక్త ఇలాగూ చెప్పాను. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మోషేను గురించిన బోధ వర్తమానంలో ప్రవక్త ఇలాగూ చెప్పాను. ప్రతి వర్తమానము ప్రవక్త ఇలాగూ చెప్పాను. చూసారా? ఈ 5 రకాల పరిచారకులు ఎక్కడి నుంచి తీసుకుంటారు? ప్రవక్త వర్తమానంలో ఉండి. ఆ ప్రవక్త వర్తమానంలో ఉండి 5 రకాల పరిచర్య జరగాలి. ఈ 5 రకాల పరిచర్యలో ఉన్న పరిచారకులు వర్తమానంలో ఉన్న దానిలో నుండి ప్రత్యక్షత పొందుకుని బోధించాలి. అందుకు ప్రవక్త ఇలాగూ చెప్పాను అనే దాన్ని వాడుటకు కారణం అది. ఆమేన్ హల్లెలూయా. ఈ మోషే యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్నాడు. ఈ మోషే ఇక్కడున్న మనుష్య కుమారుని పరిచర్యకు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. ఈ మోషే ఇశ్రాయేలు మధ్యలోకి వచ్చిన మనుష్య కుమారుడికి సాదృశ్యంగా ఉన్నాడు. అన్య జనుల మధ్యలోకి వచ్చిన మనుష్య కుమారుడు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. నిజమైనది ఏంటంటే ఇక్కడ మొదటి నిర్గమం అయితే ఇది 2వ నిర్గమం అయితే ఇది 3వ నిర్గమం అయి ఉన్నది. ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఈ యెహోషువ పరిచర్యలో ఎలాగైతే సంఘం ప్రారంభమైందో, పునాది వేయబడిందో, 12 రాళ్లతో వేయబడిందో, పరిశుద్ధాత్మ పరిచర్యలో కూడా ఏం చేయబడింది? 12 మంది అపోస్తలుల ద్వారా పునాది వేయబడింది. అది కూల్చివేయబడిన తర్వాత అన్యజనుల్లోకి వచ్చినప్పుడు మరలా తిరిగి మనుష్య కుమారుని పరిచర్య జరిగించి ఆ మనుష్య కుమారుని పరిచర్యలో మరలా తిరిగి ఆ పునాదిని తిరిగి కట్టి దాని మీద కట్టడాన్ని ఇప్పుడు 5 రకాల పరిచర్య ద్వారా దేవుడు దీనిని పరిపూర్ణతలోనికి తీసుకెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే యెహోషువ పరిచర్య, పరిశుద్ధాత్మ పరిచర్య, 5 రకముల పరిచర్య. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ 5 రకములుగా విభాగింపబడి 5 రకముల పరిచర్యను జరిగిస్తున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. చూడండి, అది మొదటి రాకల్లో, 2వ రాకల్లో 5 రకముల పరిచర్య మనం చూడగలుగుతున్నాం. ఆ పరిచర్య ద్వారా ఇప్పుడు మనము ఏం చేయాలండి? వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవాలి. మన వాగ్దాన భూమి మన థియోఫనీ. మన వాగ్దాన భూమిని మనం స్వాధీనపరచుకోవాలంటే ఈ భూమిలో నివసిస్తున్న 2 క్రూర మృగాలు ఉన్నాయి. అవునండి, ఉన్నాయా? 2 క్రూర మృగాలు ఉన్నాయి. ఎందులో? ఈ భూమిలో రక్తములో ఒక క్రూర మృగము, ఈ భూమిలో ఒక క్రూర మృగము. దాన్ని మనం జయించినట్లయితే, వాటిని మనం జయించినట్లయితే మన యొక్క వాగ్దాన భూమిని మనము స్వాధీనపరచుకోవచ్చు. దాన్ని మనం జయించలేమని బలిష్ఠుడైన దూతగా ఆయనే దిగి వచ్చి మనకు ఆయన జయమిస్తున్నాడు. ఏ రీతిగా అంటే భూమి మీద ఒక పాదం, సముద్రం మీద ఒక పాదాన్ని మోపి, అంటే రక్తంలో ఉన్న క్రూరమృగాన్ని, భూమి మీద ఉన్న క్రూరమృగాన్ని నాశనం చేసి దేవుడు మనకే విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేన్ని స్వాధీనపరచుకోవడానికి? వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవడానికి. నిశ్చయంగా దేవుడు మనం దీవించును గాక.
దేవుడి మాటలు దీవించను గాక. మరిన్ని సంగతులు ఉన్నాయి. దేవుడు నడిపిస్తే ఉదయకాలం చూద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడు ప్రభువా ఈ మాటలు నా హృదయంలో ఫలింపు చేయ ప్రభువా, అర్థమైనట్టు గ్రహింపు దయచే ప్రభువా అని దేవుడికి మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. దేవుడు మనం నిశ్చయంగా దీవించును గాక. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, శక్తివంతుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు. ప్రభువా ఎన్నో సంగతులు ఎన్నో విషయాలు మీతో మాట్లాడుతున్నావయ్యా. వాటిని మేము గ్రహించడానికి, సరైన రీతిలో మేము గ్రహించడానికి మీ సహాయం మాకు దయచేయండి అయ్యా. ఓ మీ ప్రత్యక్షత మాకు దయచేయండి అయ్యా. ఓ నీ బయలుపాటు మాకు దయచేయండి అయ్యా. వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి అయ్యా అని చెప్పి దేవునికి మనం సంపూర్ణంగా ప్రార్థన చేద్దాం. దేవునికి సమర్పణ చేసుకుందాం. ఓ ప్రార్థించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాత్రి వేళ ఈరోజు కూడా ఓ స్త్రీలోంచి ఒకరు, పురుషుల్లోంచి ఒకరు ప్రార్థన చేయండి. రాత్రి ప్రార్థించిన వారు కాకుండా మరొకరు ప్రార్థన చేయండి. వాక్యం కొరకు, వాక్యం అందరిలో ఫలించబడాలని, ఇంకా సంఘం వాక్యంలో ఎదగాలని, ఓ రేపటి దినము ఓ ఆరాధనలో తోడుగా ఉండి దేవుడు ఇంకా నడిపించేలాగున ఓ సహోదరుల్లోంచి ఒకరు ప్రార్థించండి. అలాగే బ్రదర్స్ నుంచి కూడా ఒకరు ప్రార్థన చేయండి. ఆసక్తి అందరూ ఏకీపించి ప్రార్థన చేద్దాం.